ఈ ఏడాది జనవరిలో అయితే మాత్రం ఆమె తిరిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఏవేవో విమర్శలు వెళ్తున్నాయి. ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రధాని ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం జరిగింది. ఇక నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆమె కూడా హాజరవటం జరిగింది. మొత్తానికి అక్కడ జరిగినటువంటి అల్లర్లో షేక్ హసీనా రాజీనామా చేయాలనేటువంటి అంశమే ప్రధానంగా డిమాండ్ వచ్చింది. మరోపక్క ఆమె దేశం విడిచి వెళ్లాలనేటటువంటి నిరసన కూడా ఉంది. దీని వెనక ఎవరున్నారు అనేటటువంటి మనం విశ్లేషణ చేస్తే ముస్లిం మతత్వ శక్తులు, సంఘ విద్రోహ శక్తులు ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఒక పక్క అక్కడ ఉద్యమం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉత్తమించి ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు కూడా 30% వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మత ఛాందస్వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ విడిపోవటాన్ని కూడా అప్పుడు కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అల్లర్ల వెనక వాళ్లే ఉన్నారని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరో పక్క విధ్వంసం, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత ఆ ఇంటిని మొత్తం కూడా కొల్లగొట్టారు. ఒక విధంగా చెప్పాలంటే కొల్లగొట్టి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా, ఒక పక్క శ్రీలంకలో కూడా గతంలో ఇట్లానే జరిగింది. నిత్యావసర రేట్లు పెరిగిపోవటం, అక్కడ కంట్రోల్ చేయని పరిస్థితిలో అక్కడ కూడా సేమ్ ఇలానే ఆ అధికార నివాసాలన్నీ కూడా తగలబెట్టడం, ఆ వస్తువులన్నీ కూడా తీసుకువెళ్ళడం కూడా చేశారు. సేమ్ అదే షేక్ హసీనా. అంటే చిన్న చిన్న దేశాల్లో ఇట్లాంటి పరిపాటిగానే జరుగుతుంటాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆ ఇల్లు మొత్తం కొల్లగొట్టారు. ఆమె షేక్ హసీనా సోదరి రెజీనాతో కలిసి ఆమె ఇతర దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. యూకేలో ఆమె అయితే మాత్రం తలదాచుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆమె అయితే మాత్రం మొట్టమొదటిగా భారత్ని ఆశ్రయించడం జరిగింది. భారత్ అయితే మాత్రం తాత్కాలికంగా ఆమెకు ఆశ్రయం కల్పించడం జరిగింది. ఆమె యూకే వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఆ షేక్ హసీనా సోదరి షేక్ రెజీనా కూతురు అయితే మాత్రం అక్కడ ఒక ఎంపీగా, లిబరల్ పార్టీ ఎంపీగా కొనసాగుతుండటంతో అక్కడ ఆమెకి రక్షణ ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి ఆమె యూకే వెళ్తారా లేకపోతే ఎటు వెళ్తారా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రం అక్కడ జరిగినటువంటి అల్లర్ల విషయంలో అయితే మాత్రం చాలా కొన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే మాత్రం తెరపైకి వస్తున్నాయి. అక్కడ మత ఛాందసవాదులు అవ్వచ్చు, సంఘ విద్రోహ శక్తులు అవ్వచ్చు, వాళ్ళ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి యువకుల్ని ఆసరాగా తీసుకుని ఎరగా చేసి ఈ యొక్క ఉద్యమాలకైతే మాత్రం ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో చెప్తున్నారు. మన హైదరాబాద్లో కూడా చెప్పినటువంటి అంశం ఏంటంటే జరిగినటువంటి పరిణామాలు, రజాకార్లు, ఈ రజాకార్లు ఎవరైతే ఉన్నారో దీని వెనక రజాకార్లు ఉన్నారని అప్పుడు జరిగినాయి. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ యొక్క సంఘ విద్రోహ శక్తులు అవ్వచ్చు, లేకపోతే రజాకార్లు ఆ పేరుతోటే ఈ వీళ్ళని పోల్స్తున్నారు. ఆ రజాకార్లో పాత్ర ఉంది. ఆ పాత్ర వల్లనే ఈమె పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ యొక్క దహనకాండ, ఒక విధంగా చెప్పాలంటే ఇది బంగ్లాదేశ్లో దహనకాండ అనమాట. క్రికెటర్ల ఇళ్లను కూడా తగలబెట్టారు. మరోపక్క ఆ రాజకీయ నాయకుల ఇళ్ళు తగలబెడుతున్నారు. ముఖ్యంగా హసీనాను సమర్థిస్తున్నటువంటి నాయకుల ఇళ్ళనే టార్గెట్గా చేసుకుంటూ ఒక విధంగా హసీనా అయితే మాత్రం దేశం, ఇది ఎవరికి లాభం? హసీనాని ఇంత అవమానపరచడం, ఆమె రాజీనామా చేయటం, ఆమె దేశం విడిచిపెట్టడానికి ఇది ఎవరికి లాభదాయకం అంటే ఒక విధంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇది ఒక ప్రయత్నం అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి మరి అక్కడ సైన్యం పాలన కొనసాగుతుంది. కాబట్టి మరి రానున్న రోజుల్లో ప్రధాని ఎవరవుతారు, ఆ దేశంలో శాంతి సామరస్యాలు ఎలా నెలకొల్పుతాయనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం.